ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ తప్పనిసరి. మన భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నాయకులు అనేక సందర్భాలు చెప్తా ఉంటారు. తెలంగాణ డెఫినెట్ గా ధనిక రాష్ట్రం ఉంటుందని, తెలంగాణ డెఫినెట్ గా మంచి రిసోర్స్ ఉన్న రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సౌభాగ్యం మనకి దక్కింది. దేశంలో నెంబర్ 1 తెలంగాణ మోడల్. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయంలో నెంబర్ 1 చెప్తా ఉంటారు. కానీ విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ప్రతి నెల కోటి కుటుంబాలు చౌక ధరల దుకాణం ముందు రేషన్ తీసుకోవడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో 1,02,00,000 కుటుంబాలు అత్యంత పేదరికంలో, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు మన రేషన్ కార్డుల లెక్కను బట్టి చూస్తే తెలుస్తోంది. రేషన్ కార్డులు రాష్ట్రంలో 1,02,00,000 నుంచి 1,05,00,000 వరకు ఉన్నట్లు ఒక అంచనా. రేషన్ కార్డులు అంటే ఒక రేషన్ కార్డులో 2 సభ్యుల్ని ట్రీట్ చేసిన రాష్ట్రంలో పేదల జనాభా 2 కోట్లు. 4 కోట్ల తెలంగాణ రాష్ట్రంలో పేదలే 2 కోట్ల మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. ఒకవైపు రైజింగ్ స్టేట్ అంటూనే, రైజింగ్ తెలంగాణ అంటూనే, తెలంగాణ ఒక మోడల్ అని చెప్తూనే దేశంలో నెంబర్ 1 తెలంగాణ మోడల్. మన నాయకులు 2 కోట్ల మంది పేదలు ఉన్నారని ప్రతి నెల చప్పుడు కాకుండా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉంది రేషన్ షాపుల ద్వారా. సరే, కూడు సంగతి ఇట్లా ఉంటే గూడు విషయానికి వద్దాం. సొంతిల్లు కట్టుకోవడం ప్రతి పేదవాడి కళ. ఏమీ లేని వ్యక్తి గుడిసెలో ఉంటాడు, కొద్దో గొప్ప ఉన్నవాడు రేకులీలు కట్టుకుంటాడు, ఇంకొంచెం బాగుండే మధ్యతరగతి వాడు 4 పిల్లర్లు వేసి పక్కా ఇల్లు కట్టుకుంటాడు. బాగా డబ్బున్న వ్యక్తి గేటెడ్ కమ్యూనిటీలోనో, లేదంటే విల్లానో, లేదంటే ఫామ్ హౌస్లో కట్టుకొని ఉంటున్న పరిస్థితి. భారతదేశంలో 2015 నుంచి 2025 వరకు మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇండ్లు నిర్మించి పేదలకు ఇచ్చింది. ఇంకా వేలాది కుటుంబాలకు పక్కా ఇల్లు లేవు. నేటికి కూడా మన దేశంలో వేలాది కుటుంబాలకు పక్కా ఇల్లు లేని పరిస్థితి. మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి 2024 వరకు 5,72,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టి సొంతంగా ప్రభుత్వమే నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తామని అప్పటి నాయకులు చెప్పారు. అందులో కట్టింది, పేదలకు ఇచ్చింది 1,50,000 మాత్రమే. కట్టిన 1,50,000 ఇండ్లలో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటికి 1,50,000 నుంచి 2,60,000 వరకు, అది గ్రామీణమైతే గ్రామీణం, అర్బన్ అయితే అర్బన్ ఏరియా కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులు అందులో జమ అయింది. సరే, డబుల్ బెడ్రూమ్ల సంగతి అట్లా ఉంచితే ఇందిరమ్మ ఇల్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. 5 ఏళ్లలో 5 లక్షల ఇండ్లు నిర్మించిస్తామని హామీతో ముందుకెళ్తా ఉన్నది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ ఉంది. పేదలు, స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది విడతల వారీగా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం కూడా అనేక వేదికలపై ప్రకటించింది. 5 ఏళ్లలో 25 లక్షల ఇండ్లు నిర్మించిస్తామని హామీ పెట్టి దాదాపు 22,000 కోట్ల బడ్జెట్ను ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించిస్తామని మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చోట్ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది కూడా. ఇందిరమ్మ ఇండ్లలో తమ పేరు లేదని, తమకు అన్ని అర్హతలున్న ఇందిరమ్మ ఇల్లు రాలేదని అనేక మంది పేదలు హోర్డింగ్లు ఎక్కడము, రోడ్లెక్కి నిరసన చేయడము, బిల్డింగ్లెక్కి ఆత్మహత్య చేస్తామని బెదిరించడం, రోజు నిత్యం సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి గూడు కోసం. ఇల్లు కట్టుకునేందుకు పేదలు పడుతున్న బాధలు ఇలా ఉంటే, పక్కా ఇల్లు లేక ఇల్లు కోసం ప్రభుత్వం 5 లక్షల సాయంతో ఇస్తానన్న ఇందిరమ్మ ఇంటి కోసం ఇన్ని బాధలు పడుతున్న ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత విలాసమైన ఇల్లు కూడా మన దేశంలోనే ఉంది. అదెవరిదో కాదు, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ముఖేష్ అంబానీ అంటీలియా ఇల్లు. దీని విలువ దాదాపు 15,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా ఇది మనం చెప్పొచ్చు. ముఖేష్ అంబానీ, ఈ దేశ పౌరుడైన ముఖేష్ అంబానీ 15,000 కోట్ల రూపాయలతో అంటీలియా అనే అత్యంత ఖరీదైన ఇల్లు కట్టుకున్న ఈ దేశంలో 5 లక్షల రూపాయల సాయంతో వచ్చే ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనం గగ్గోలు పెడుతూ రోడ్లెక్కుతున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇంటికి 3 పిల్లర్లా 6 పిల్లర్లా అని మనం మాట్లాడుకుంటే 27 ఫ్లోర్లతో 4 ఏళ్ల పాటు దాదాపు 60 ఫ్లోర్స్ హైట్ గల ఈ బిల్డింగ్ నిర్మించుకున్నాడు ముఖేష్ అంబానీ.
దీని స్పేస్ ఎంత ఉంటుందంటే 4 లక్షల స్క్వేర్ ఫీట్ల ఏరియా. ఎప్పుడన్నా ఇంటి మీద నుంచి హెలికాప్టర్ పోతుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటాం. కానీ ముఖేష్ అంబానీ ఇంటి మీదనే 3 హెలికాప్టర్లు ఒకేసారి దిగేంత హెలిప్యాడ్ స్పేస్ ఉంటుంది. మన ఇంటి ముందు కనీసం ఒక బైక్ పెట్టుకునేంత స్పేస్ కూడా ఉండదు. అంత ఇరుకైన స్థలంలో మనం ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తుంటాం. అదే ముఖేష్ అంబానీ యాంటీలియా ఇల్లులో మాత్రం 168 కార్లను పార్క్ చేయొచ్చు. ప్రభుత్వం మనం కట్టుకున్న ఇంటిలో ఒక కిచెన్, ఒక హాల్ ఉంటే ఎక్కువ. కానీ ముఖేష్ అంబానీ యాంటీలియా ఇంటిలో స్విమ్మింగ్ పూల్, స్పా, స్నో రూమ్, జిమ్, ఈవెంట్స్ చేసుకోవడం కోసం ఒక ఫ్లోర్, పైన టెర్రస్ గార్డెన్, హ్యాంగింగ్ గార్డెన్, సినిమా చూసేందుకు 50 సీట్ల కెపాసిటీతో ఒక మూవీ థియేటర్ కూడా ఈ యాంటీలియా ఇంటిలో ఉంటుంది. మన ఇంట్లో మనం లేచి ఊడిస్తే కానీ ముందున్న చెత్త మూలకు పోయే పరిస్థితి ఉండదు. కానీ అదే అంబానీ ఇంట్లో 600 మంది 3 పూటలా పనిచేస్తారు. ఇది పేదోడి గూడు పరిస్థితి. గుడిసెలో ఉంటున్న పేదోడి ఈ దేశంలో ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసమైనంతమైన ఇంటిలో ఉంటున్న వ్యక్తి ఈ దేశ పౌరుడే కావడం విచిత్రకరమైన పరిస్థితి.